అమెరికాలో మరో తెలుగు యువకుడు కాల్పులకు బలయ్యాడు. నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యాడ రవితేజ 2022లో అమెరికాకు వెళ్లాడు. అయితే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వాషింగ్టన్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు రవితేజపై కాల్పులు జరిపారు. దీంతో అతను మరణించాడు. హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న రవితేజ కుటుంబ సభ్యులు అతని మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తొందరగా తమ బిడ్డ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురావాలని కోరుతున్నారు. చిన్న వినప్పి, నా కొడుకుని అక్కడ కాల్చివేయబడ్డాడట నాకు ఇప్పుడు తెలిసింది. నా కొడుకును వీలైనంత వరకు 6 రోజులు అట్లా వాడు చూరకల నేను కూడా ఉంటున్నాను. నాకు తెలుస్తలేదు. ఏమన్నా నా అంత దయ ఉంచి నా కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగలను మనవి చేసుకుంటున్నా. నేను ఇంతకంటే నేను ఏం చెప్తూ తట్టుకోలేకపోతున్నా. 22లో పోయింది సార్. ఎంఎస్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు 8 months అట్లా అవుతుంది. జాబ్ గురించి సర్చింగ్లో ఉన్నాడు. జాబ్ వచ్చినాకనే వస్తాడు డాడీ ఇవన్నీ చెప్పింది సార్. నాకు ఎన్నో కనుక్కున్నా కానీ చచ్చిపోయింది సార్.